కూడా పెద్దిరెడ్డి వీళ్ళంటే నెగిటివే కదా, సీఎం రమేష్ వీళ్ళందరూ. ఇంకా ఇక్కడెక్కడ ఉంది అవకాశం లేదు, వీళ్ళని కాదని చెప్పి ఇప్పుడు అర్జెంటుగా బీజేపీలోకి చేర్చుకోవాలా, బీజేపీ బలపడద్దు అనేది వీళ్ళని. ఆ గుర్తు అక్కడ లేదే పెద్దగా. ఇంకోటి అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, 45,000 దాకా తీసుకొచ్చాడు. అంటే గుర్తు లేకపోయినా ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళి గెలిచారు అంటే గుర్తు వల్లే గెలిచారు అనుకోవాలా. అంతే కదా, అంటే ఇప్పుడు గుర్తు లేకుండా ఓటేయరు కదా కూటమి కలిపి. ఆ కూటమిలో కీ రోల్ తెలుగుదేశం అయినప్పుడు తెలుగుదేశం ఫీల్ అవుతుంది అని తెలిసి సెక్యూరిటీ కోసం ఇప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్తారు, సెక్యూరిటీ కోసం. సెక్యూరిటీ కోసం అంటే ఒక రకంగా లాలూచి జరగాలి వీళ్ళిద్దరి మధ్య. ఆ లాలూచి పడే మనస్తత్వాలు అలాగే కాదు నాకు తెలిసి. మిథున్ రెడ్డి లాలూచి పడే మనస్తత్వం కాదు, పెద్దిరెడ్డి ఆ మనస్తత్వం కాదు. డి అంటే డి కొనే రకాలే. రాజశేఖర రెడ్డితోనూ సుదీర్ఘకాల విభేదాలు ఉన్నాయి పెద్దిరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డితోనూ విభేదాలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉండగా కూడా తన పెత్తనం ఎక్కడ తగ్గడానికి ఒప్పుకోలేదు అతను. మంత్రి పదవి ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఆ లెక్కలే ఉన్నాయి. కాబట్టి కథ మారుతుంది అంతే. కానీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఒక్కసారికి ఇప్పుడు హౌస్ అరెస్ట్లు అవ్వడం, గెలిచినా సరే ఈ రకమైన టార్గెట్ చేస్తున్నారు అంటే రాజకీయంగా వీక్ అయ్యే అవకాశం ఉంటుందా రేపొద్దున్న ఇదే కానీ కంటిన్యూ అయితే? చూడాలి. ఇప్పుడు చంద్రబాబు వీళ్ళు అడ్డు పెట్టిపోయారు, ఏమైంది బాబు మరింత భారీగా గెలుచుకొచ్చారు. ప్రజలలో